విశాఖకు సంబంధించినటువంటి టన్నెల్ 2లో మనందరం కూడా ఉన్నాం. ఈ టన్నెల్ 2లో కూడా చాలా క్లిష్టమైనటువంటి వర్క్. ఇప్పుడే మనం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కొలాప్స్ అయి కింద పడినటువంటి ఏదైతే రాక్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్స్ అయి ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ కానీ టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు కానీ ఫీడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సీసీ వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ పనులన్నీ ఒక ఎత్తు. ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇన్ని పనులు మనం పూర్తి చేస్తున్నా ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క 19 కిలోమీటర్ల ఈ టన్నెల్ 2లో ఇది 11.8వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ చిక్కుకుని ఉంది. ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే మరి 175 మీటర్ల పొడవు ఉంది, ఏదో ఒక 10 మీటర్ల 5 మీటర్లు కాదు, 175 మీటర్ల లెంగ్త్ పొడవు ఉంది ఆ చివరి వరకు. ఈ 175 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ టీబీఎం వ్యాసం మీరు చూస్తే ఇది మొత్తం 9.8 మీటర్ వ్యాసం. అంటే ఏదైతే మొత్తం సొరంగం ఏదైతే టన్నెల్ ఉందో మొత్తం ఎక్కడ కూడా ఒక 1 ఇంచ్ కూడా ఖాళీ లేకుండా అది క్లోజ్ చేస్తుంది. అంచేత ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ని మనం వెలికి తీస్తేనే మనం ఈ యొక్క వెలుగొండ నుంచి నీరు ముందుకు తీసుకెళ్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలుగొండ పూర్తయిపోయిందని ఇన్ని క్లిష్టమైనటువంటి పనుల్ని దగ్గర 3,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాని కానీ ఇక్కడ రైతులు కానీ ఎంత మోసం ఎంత దగా చేశాడో ఇవాళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ యొక్క 1,000 కోట్ల రూపాయల పనులు ముందుకు తీసుకెళ్లడమే కాదు, 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ను ఏదైతే హైకోర్టులో స్టే ఉందో చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా అటెండ్ అయ్యి మరి నిన్ననే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద ఉన్నటువంటి స్టే ఆర్డర్ని వేకౌట్ చేయడం జరిగింది. దానివల్లే ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని ఇప్పుడు వెలికి తీయడానికి మనకు మార్గం దొరికింది. వాస్తవంగా అయితే ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ కూడా దీన్ని వెలికి తీయడం కూడా చాలా కష్టమైన పని. అందుకనే వాస్తవంగా ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ పని అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది 175 మీటర్ల పొడవు కాబట్టి అదే 175 మీటర్ల ఎక్స్ట్రా సొరంగం సైడ్కి తీసి ఆ సొరంగంలోకి ఈ మెషిన్ వెళ్ళిపోయి దాన్ని వాల్ కట్టి క్లోజ్ చేసేస్తారు. అంటే ఒక రకంగా సైడ్కి తీసుకెళ్ళి దాన్ని సమాధి చేసేసినట్టుగానే బరెల్ చేసేస్తారు. కానీ ఇది కదిలేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని డిస్మాండిల్ చేసి బయటకు తీసుకెళ్ళాలి. ఇది డిస్మాండిల్ చేయాలన్నా కూడా క్లిష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు మా ఏజెన్సీ అదేవిధంగా అధికారులతోటి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపి మ్యాక్సిమం ఎంతో తొందరగా, ఎందుకంటే కనీసం 4 నెలలు పడుతుంది అన్నారు, ఒక 2-3 నెలల్లో అయినా సరే మన సీజన్కి నీళ్ళు ఇచ్చే సమయానికి ఇది డిస్మాండిల్ చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ని రూపొందించుకోమని చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈవేళ అర్ధరాత్రి అయినా సరే మేము ఈవేళ టన్నెల్లో ఉండి ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఈరోజు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వాస్తవమైనటువంటి స్థితిని కూడా మరి ఈవేళ మేమందరం కూడా ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం షెడ్యూల్ రూపొందించుకుంటూ ఉంది. పడిపోయి ఉందో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇప్పుడే మనం పరిశీలించుకుంటూ వచ్చాం. ఈ యొక్క టన్నెల్ 2లో 11.8 కిలోమీటర్ దగ్గర ఈ టీబీఎం చిక్కుబడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. రాత్రి మనం 12-1 గంట సమయంలో ఫ్రంట్ చూసాం. అంటే ఏదైతే 9.8 మీటర్ల ఆ వ్యాసంతో మొత్తం టోటల్గా ఏదైతే కవర్ అయిపోయి ఉందో నిన్న ఫ్రంట్ పార్ట్ చూసాం. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ నుంచి అంటే దగ్గర 175 మీటర్స్ అంటే 175 మీటర్ల పొడవున ఈ యొక్క టీబీఎం ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ నుంచి, ఎందుకంటే ఫ్రంట్ మనం చూసాం 1 ఇంచ్ కూడా గ్యాప్ లేదు. ఇప్పుడు బ్యాక్ నుంచి మనం ఇప్పుడు మళ్ళీ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్లో
మరి 175 మీటర్స్ మనం ఇప్పుడు చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడికి రావడానికి కూడా మార్గం లేనటువంటి స్థితిలో మనము జేసీబీ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఈ టీబీఎంలో మనం చూసాం దగ్గర ఇది 3 స్టైర్స్ అంటే 3 అంతస్తులుగా ఉన్నటువంటి పరిస్థితి. కింద రైల్వేకి సంబంధించినటువంటి విధానంలో ఇక్కడికి ఉన్నటువంటి మెటీరియల్ కానీ మిషనరీ కానీ తీసుకురావడం, ఇందులోనే మళ్ళీ జేసీబీలు వర్క్ చేసేటువంటి విధంగా ఇక్కడ ఉండడం, అదేవిధంగా 33 kV ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే సబ్స్టేషన్ కూడా ఇక్కడే ఉండడం, పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మిషనరీ అంతా కూడా చూస్తుంటే దగ్గర 100 టన్నుల ఉన్నటువంటి పరిస్థితి. దీని అంతటినీ కూడా డిస్మాండిల్ చేస్తేనే మనకి టన్నెల్ 2 నుంచి నీరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ పాలనలో మరి ఈ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీయవద్దు, దీనికి ఉన్నటువంటి లావాదేవీలు ఏవైతే అవి పరిష్కారం అయిన తర్వాతే టీబీఎంను వెలికి తీయండి, దీనికి సంబంధించిన ఏజెన్సీ వాళ్ళు హైకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకున్నటువంటి స్థితిలో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో దీని వంక చూసినటువంటి పరిస్థితి లేదు. ఆ స్టే ఆర్డర్ వేకేట్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హెడ్ వర్క్స్ కానీ, అదేవిధంగా టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్ షిఫ్ట్ల వారీగా పనిచేసుకుంటూ ముందుకెళ్ళడం కానీ, ఫీడర్ కెనాల్ కూడా సీసీఓలు లైనింగ్ పనులు చేసుకోవడం, ఇట్లా ఏదైతే మిగిలిపోయినటువంటి సివిల్ వర్క్స్ అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన టార్గెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2026 సీజన్ కల్లా పూర్తి చేసి ఈ యొక్క కృష్ణా జలాలు ఈ నల్లమల సాగర్కి ఇవ్వాలనే లక్ష్యంగా అనుగుణంగా మనం పనులు చేస్తున్నప్పటికీ ఈ టీబీఎం అనేది ఒక పెద్ద అవాంతరంగా అవరోధంగా మనకున్నటువంటి స్థితిలో మరి స్వయంగా హైకోర్టులో స్టే వేకేట్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మేము కూడా స్వయంగా హైకోర్టుకి మరి అడ్వకేట్ జనరల్ గారిని కూడా 2-3 సార్లు కలిసి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఇంత కష్టపడి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు ఈ టీబీఎం తొలగించకపోతే ఇది ప్రశ్నార్థకం అవుతుంది అని మరి తెలియజెప్పడంతో ఎవరైతే ఈ యొక్క అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా ఆయనే ఈ కేసుకి స్వయంగా అపీర్ అవడం వల్ల ఈ స్టే ఆర్డర్ని నిన్నగాక మొన్న స్టే ఆర్డర్ని వేకేట్ చేశారు గౌరవ హైకోర్టు వారు. అందుచేత ఇప్పుడు ఏజెన్సీలకు కూడా ఈ 100 టన్నులతో 175 మీటర్ల పొడవున 9.8 వ్యాసంతో ఉన్నటువంటి దీన్ని డిస్మాండిల్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుని ఒక షెడ్యూల్ చేసుకుని ఇమీడియట్లీ ఆ వర్క్స్ మనం క్లోజ్ అయ్యే లోపల ప్యారలల్గా దీన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడే ఏజెన్సీలతోటి అదేవిధంగా అధికారులతోటి కూడా మాట్లాడుతూ కొద్దిగా కష్టమైన ఇబ్బంది అయినా ఇక్కడ రావడానికి మార్గం లేకపోయినప్పటికీ కూడా ఒకసారి అధికారులు ఏజెన్సీ మనము ఇక్కడికి వస్తే ప్రాక్టికల్గా ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ కనపడుతూ ఉంటుంది. రేపు ఫ్యూచర్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగాను ఇంకా పూర్తిగా ఇన్ టైంకి పనిచేయాలనేటువంటి సంకల్పం స్ఫూర్తి కూడా వాళ్ళకి కలుగుతుందనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం.